క్లాస్లో చెప్తాను, అవి బాగా శ్రద్ధగా గమనించండి. ఈ క్లాసు మరలా రిపీట్ కాకపోవచ్చు, మీకు కొత్త వాళ్లకు చెప్పిండకపోవచ్చు అన్న ఉద్దేశంతో, సీనియర్స్ కొన్ని చెప్పింటాను కొన్ని చెప్పిండను అన్న ఉద్దేశంతో ఈ క్లాస్ ప్రజెంట్ రన్ చేస్తున్నానండి. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు, ఒక్క సెకండ్ అవుతానండి. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక 5 to 10 minutes టైం ఇస్తాను. ప్రస్తుతం ఏవైనా మీకు నేను చెప్పే వాటిలో డౌట్స్ ఉంటే, మీకు ఏవైనా కావలసినవి ఉంటే, అంటే ఇప్పుడు చెప్పే వాటిలో డౌట్స్ ఉన్నా, ఇవి కాకుండా థెరపీ ఆసనాలు చెప్తున్నాం కదా, మాకు ఇవి కూడా ఉన్నాయి సమస్యలు, వీటికి ఏవైనా కావాలి అంటే అవి కూడా ఒక్కరికి సంబంధించినవి అయితే ఇండివిజువల్గా చెప్తాను. అది అందరికీ ఉపయోగపడే విధంగా అయితే మరలా నెక్స్ట్ క్లాస్లో వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, ఇప్పుడు అందరూ అడ్జస్ట్ అయ్యారండి. ఇక క్లాస్ గురించి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చేసే థెరపీ యోగా ఆసనాలు ఎందుకు చేయాలి అనే విషయంకి వస్తే, సాధారణంగా మీరు చేసే జనరల్ ఆసనాలు, సోమవారం నుంచి శనివారం వరకు చేసే జనరల్ ఆసనాలు సాధారణమైనవి. అంటే ఈరోజు చేస్తే ఈరోజు ఉపయోగపడతాయి, రేపటికి మరలా చేయాల్సిందే. ఈ థెరపీ ఆసనాలు వచ్చి మీకు జబ్బును క్లియర్ చేసుకోవడానికి పనికొచ్చేటివి. ఎలా అంటే, సపోజ్ మోకాలు నొప్పి ఉంది, జనరల్ ఆసనాలు చేయమంటే చేయలేకపోవచ్చు. నడుము నొప్పి ఉంది, జనరల్ ఆసనాలు చేయాలంటే చేయలేకపోవచ్చు. ఇలా జబ్బుతో ఉన్న వాళ్ళు ఈ థెరపీ ఆసనాలతో సులభంగా మీ ప్రాబ్లంను క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, అసలు యోగా థెరపీ ఆసనాలకు జనరల్ ఆసనాలకు తేడా ఏంటి అంటే, జనరల్ ఆసనాలు చేయడానికి అందరూ ఎలిజిబుల్ కాదు. థెరపీ ఆసనాలు జబ్బున పడ్డవాళ్ళు, ఏమీ చేయలేని వాళ్ళు కూడా ఈ థెరపీ ఆసనాలు సులభంగా ఇంట్లోనే చేసుకోవడం విధంగా మీకు చెప్తూ ఉన్నాను. అసలు ఈ థెరపీ ఆసనాలు అంటే ఏంటి, అసలు వీటి విషయం ఏంటంటే, చికిత్సా పద్ధతి. ఏదైతే సపోజ్ మనము ఒక మోకాలు ఆపరేషను, నడుము ఆపరేషను ఇలాంటివి క్రిటికల్ సమస్యల్లో ఆ మనిషి ఆసుపత్రికి వెళ్ళే స్థితిలో సింపుల్గా ఈ థెరపీ ఆసనాలు చేసుకోవడం వల్ల తన జబ్బులను క్లియర్ చేసుకోవచ్చు. కేవలం ఈ థెరపీ ఆసనాలను చేసుకోవడం వల్ల. ఇవి కూడా మీకు ఒక షిఫ్ట్ చెప్పాను, అంటే మీకు సోమవారం ఒక రకంగా, మంగళవారం రెండు రకాలుగా మార్చి చెప్తూ ఉన్నాను. అన్నీ ఒకే రోజు చేస్తే సమయం సరిపోదని. ఇక ఈ ఆసనాలు ఎలా చేయాలి అంటే, మీకు అవసరం ఉన్నవాళ్ళు, ఖచ్చితమైన వాళ్ళు ఈ విషయం బాగా నోట్ చేసుకోండి. ఎవరు చేయాలి అంటే, నాకు మోకాలు ఆపరేషన్ అనుకున్న వాళ్ళు, షోల్డర్ ఆపరేషన్ అనుకున్న వాళ్ళు, బ్యాక్ ఆపరేషన్ అనుకున్న వాళ్ళు, ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే రాసుకోండి, ఉపయోగపడవచ్చు. స్టమక్ అల్సర్స్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, బ్రెయిన్ సమస్యలు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు చేసే ఈ నెలలో మొదటి వారంలో చేసే థెరపీ ఆసనాలు చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఇప్పుడు మన క్లాస్కు వచ్చే దాదాపు 600 మంది దగ్గర డేటాను కలెక్ట్ చేసిన తర్వాత అందరికీ కామన్గా సరిపోయే విధంగా ఈ నెలలో మొదటి వారంలో ఈ ఆసనాలు మీకు చేపిస్తున్నాను. ఇవి కాక మీకు ఏవైనా సమస్యలు ఉంటే అవి నాకు చెప్తే నేను దానికి సంబంధించి క్లాస్లో కొత్త ఆసనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఇప్పుడు మీరు చేసే యోగా థెరపీ ఆసనాలు ఒకటి వీడియో ప్రజెంట్ చేస్తాను, అదే మీరు చేసేదే. ఆ వీడియో చూడండి, దాని గురించి మరలా వెంటనే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక్క సెకండ్ అండి, మన ఛానల్ ఓపెన్ అయితే మీకు వెంటనే పెట్టేసేస్తాను.
వదులు స్వస్తికాసనంలో కూర్చొని ఇప్పుడు ఒక వీడియో వస్తుంది చూడండి, మీరు ప్రజెంట్ చేస్తున్నాను అది చూడండి. వదులుతూ ఎడమ కాలు లోపలికి మడచి మరలా గాలి పోని వదులుతూ. మీకు వీడియో కనిపిస్తుందండి అందరికి అది? రైట్. ఇది స్వస్తికాసనం. ఇలా ఇన్సర్ట్ చేయాలి. అలాగే మిగిలిన వేళ్లను ఈ చేతితో ఇలా లోపలికి పంపించి ఇలా కొద్దిగా బయటికి పిక్ చేయాలి. ఇది స్వస్తికాసనం. ఇలా కూర్చున్న తర్వాత ఇప్పుడు మీకు చెప్పే ఆసనం థెరపీ పోస్చర్, అంటే చికిత్సా పద్ధతి. దీని పేరు భరద్వాజాసనం, థెరపీ పోస్చర్. ఈ ఆసనంలో 2 చేతులను బాగా లాక్ చేసి మోకాళ్ళను లాక్ చేయాలి. ఇలా చక్కగా కూర్చొని ఉండాలి. ఓకే, ఇప్పుడు భరద్వాజాసనం థెరపీ పోస్చర్ ఎలా చేయాల్సింది మీకు అక్కడ వీడియో చూశారు కదా. యాక్చువల్గా మీరు అందరు చేస్తున్నారు. ఇక దీని ఉపయోగాలు చెప్తాను చూడండి. ఈ భరద్వాజాసనం థెరపీ పోస్చర్ కంప్లీట్ పోస్చర్ కాదు, మీరు చేసేది చికిత్సా పద్ధతి. ఈ చికిత్సా పద్ధతిలో ఈ భరద్వాజాసనం థెరపీ పోస్చర్ భుజాలకు సంబంధించిన సమస్యలు, డిస్లొకేట్ అయిన భుజాలు, అంటే భుజాలు కిందికి జారిపోయి వాటిని ఆపరేషన్ చేయాలి అన్న వాళ్ళ కోసము, హృదయ సంబంధమైన సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్లకు, వెన్నుముకకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్లకు ఈ ఆసనము బాగా పనికొస్తుంది. ఇక అందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను వీటి గురించి ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను. ఇది శ్రద్ధగా వినండి. థెరపీ ఆసనాలు మీకు ఏ విధంగా చేయాలి, చేయడం తెలుసు, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనే విషయం చెప్తాను, గమనించండి. ఎప్పుడు చేయాలి అంటే థెరపీ ఆసనాలకు వీలైనంత వరకు మైక్ మ్యూట్ చేయండి, ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. థెరపీ ఆసనాలు ఎప్పుడు చేయాలి అంటే భుజం సమస్య, నడుము సమస్య, మోకాళ్ళ సమస్య, ఉదర సంబంధమైన సమస్యలు, హార్ట్కు సంబంధించిన సమస్యలు, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు, అవి ఏవైనా కానివ్వండి ఈ థెరపీ ఆసనాల్లో మొత్తం మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే జస్ట్ రాకుండా ప్రివెన్షన్గా జనరల్ ఆసనాలు చేస్తూ ఉంటారు. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ఏ విధంగా చేయాలి అంటే ఉదయం లేచిన తరువాత ఒక్కొక్క ఆసనాన్ని ఎవరో జాయిన్ అయ్యారండి, అందుకోసం ఒక్క సెకండ్ ఆపాను. ఒక్కొక్క ఆసనాన్ని మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా 5 సార్లు చేస్తారు. ఫస్ట్ అంటే 20 శ్వాసలు, బాగా నోట్ చేసుకోండి. 20 శ్వాసలు 5 సార్లు చేస్తే ఒక్కసారి చేసినట్టు. 20 శ్వాసలు 5 సార్లు చేస్తే ఒక్కసారి చేసినట్టు. అలాంటివి 5 సార్లు చేస్తే ఒక్కసారి చేసినట్టు. బాగా గమనించండి. 20 శ్వాసలు 5 సార్లు చేస్తే ఒక్కసారి చేసినట్టు. అలాంటివి 5 సార్లు చేస్తే ఒక్కసారి చేసినట్టు. అలాంటివి 3 సార్లు చేయాలి, అంటే 15 టైమ్స్. ఈచ్ టైం 20 బ్రీతింగ్స్. ఎలాంటి బ్రీతింగ్స్ తీసుకోవాలి బాగా అబ్జర్వ్ చేయండి, మరలా రిపీట్ కాకపోవచ్చు ఇవి. శ్వాసను పూర్తి శ్వాస తీసుకొని పూర్తి శ్వాస వదలడం అనేది 20 శ్వాసలు చేయాలి. అప్పుడు 1. అలాంటివి 5 సార్లు చేస్తే 1, ఆ 5 చేస్తే 1 మరలా. అంటే ఒక్క షిఫ్ట్లో మొత్తం 15 టైమ్స్ చేస్తారు. ఒక్కొక్కసారి 5 5 5 5 5 5 అలా 15 టైమ్స్ 3 టైమ్స్లో చేస్తారన్నమాట. ఒక్కొక్కసారి 5, 3 × 5 15 సార్లు. 15 సార్లు అన్నా కూడా ఒక్కొక్క దాంట్లో 20 శ్వాసలు 5 సార్లు చేస్తారు. అప్పుడు మీరు మొదలు పెట్టింది 5 గంటలకు ఒకవేళ మొదలు పెడితే మీరు చేసే ఆసనాలు అయిపోయేసరికి దాదాపు 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటలు పడుతుంది. అంటే దాదాపు 4:30 నుంచి
5 గంటలు పడుతుంది మీరు చేసేటివి. ఇప్పుడు మీకు 1 అవర్లో చేపిస్తున్నాను. ఆ 1 అవర్లో కూడా జస్ట్ 3 సార్లు అంటే ఒక్కసారి కూడా చేసినట్టు కాదు లెక్క. అలాంటివి 5 సార్లు. బాగా గమనించండి, థెరపీకి ఉన్న వాల్యూ ఏంటో ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది. అలా 15 టైమ్స్ చేయడం వల్ల టైం ఎంత సమయం పడుతుంది అంటే దాదాపు ఒక్కసారి చేస్తే ఏది మీరు చేసే హస్తచాలాసనం కానీ, భరద్వాజాసనం థెరపీ పోర్చర్ కానీ, మధుసూదనాసనం థెరపీ పోర్చర్ కానీ, అర్ధమచ్చేంద్రాసనం థెరపీ పోర్చర్ కానీ, బాలసేనాసనం థెరపీ పోర్చర్, ఈ 5 ఆసనాలు ఉదయం 5 మొదలు పెట్టుకుంటే దాదాపు 9 గంటలు అవుతుంది. 9 గంటలు, 5, 6, 7, 8, 9 గంటలు. ఇంత సమయం నేను చేయాలా అని ఆలోచిస్తే ఎందుకు చేయాలి చెప్తాను చూడండి. సపోజ్ మోకాలు ఆపరేషన్ చేశారనుకోండి, 3 నెలలు బెడ్లోంచి దిగకూడదు, మీకు ఇంకొకరు సేవ చేయాలి. అదే మీ పనులు మీరు చేసుకుంటూ 1 గంట టైం పెట్టుకొని, తినడానికో లేకపోతే మిగతా పనులకు టైం పెట్టుకొని సమయం మొత్తం దీనికే కేటాయించాలి. ఎలా? 1 మంత్ మీరు దీనికోసం అదే పనిగా టైం కేటాయించగలిగారు అంటే ప్రాబ్లం నార్మల్గా తెచ్చుకుంటారు. చూడండి, సింపుల్. వితౌట్ సర్జరీ ఈ విధంగా చేస్తే అది ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 3 సార్లు చేయాలి. అంటే రోజంతా అదే పని. మీకున్న పని ఏంటంటే మీ పనులు మీరు చేసుకోవడం, తినడము, మరలా ఆసనాలు చేసుకోవడం, కాలకృత్యాలు తీసుకోవడం, మరలా తినడము, ఆసనాలు చేసుకోవడం, ఇదే పని. అంటే మీకు వేరే పనులతో సంబంధం ఉండదు. ఇప్పుడు మీకు థెరపీ ఆసనాలు అందరు చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోని స్టాప్ చేస్తున్నానండి. ఇది ఇప్పుడు అవసరం ఉండదు. రైట్. ఇలా రోజులో 3 సార్లు, ఉదయం అయిపోతే మరలా టిఫిన్ ఏదో చేసేస్తారు, మరలా మొదలు పెట్టడం, మరలా భోజనం అయిపోయిన తర్వాత మరలా మొదలు పెట్టడం. అంటే రోజులో దాదాపు మీరు 10 నుంచి 11 గంటలు యోగ సాధన చేస్తారు. ఏది? ఈ థెరపీ ఆసనాలు 10 నుంచి 11 గంటలు చేయాలా అంటే ఇక ఆపరేషన్ చేయించుకోవడమే. అంటే భుజం కానీ, మెడ కానీ, నడుము కానీ ఆపరేషన్. ఇన్ కేస్ ఆపరేషన్ చేసుకున్నా ఇది తగ్గుతుందా అని గ్యారంటీ ఇస్తాడా డాక్టర్? ఇక్కడ మన యోగాలో మనం గ్యారంటీ ఇస్తున్నాం. ఇది 1 మంత్ చేయండి, రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. 1 మంత్ నేను రోజంతా చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ 1 మంత్ మీది కాదు, మీ హెల్త్ కోసం. దాని తర్వాత ఏం చేస్తారు? 1 మంత్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 60 to 70% నార్మల్కి వచ్చేస్తుంది మీ ప్రాబ్లం. దాని తర్వాత ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తగ్గించి చేసుకోవచ్చు. మొత్తం రోజంతా అవసరం ఉండదు. పగలు మీ పనులు చేసుకొని ఉదయం సాయంత్రం ఈ థెరపీ ఆసనాలు చేసుకోవచ్చు. ఇక నేను లైఫ్ టైం ఈ థెరపీ ఆసనాలు ఇంత సమయం చేయాలా అంటే మీకు చెప్పిన ఈ నెల సమయం లేదా 2 నెలల సమయంలో పర్ఫెక్ట్గా మీరు డైలీ ప్రాక్టీస్ చేశారంటే నెలకు నార్మల్కి వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళు కనీసం ఒక 10 నుంచి 20 మంది దాకా మన యోగా సెంటర్లో ఉన్నారు. వాళ్ళు ప్రూఫ్స్ కూడా చూడవచ్చు మీరు. ఇలా ఎప్పుడైతే రోజంతా మీకు ఆపరేషన్ కేస్ తప్పని పరిస్థితి అనుకున్న వాళ్ళు ఈ విధంగా థెరపీ ఆసనాలు చేసుకుంటే ఆపరేషన్ కేసు నుంచి, సమస్య నుంచి ఖచ్చితంగా 1 మంత్లో బయటపడతారు. కానీ మీరు 1 మంత్ రిస్ట్రిక్టెడ్గా తప్పదు, ఇక నాకు ఇది ఆపరేషన్ తప్పదు, ఈ సమస్య నేను భరించలేకపోతున్నా అనుకున్న వాళ్ళు 1 మంత్ చేస్తే 100% మీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. 100% చెప్తున్నానండి ఇక్కడ అందరికీ. మీ ఇష్టం వచ్చిన డాక్టర్ కూడా కనీసం 90% ఓకే చెప్పమనండి. ఇక్కడ నేను 100% చెప్తున్నాను. కారణం, చేసేది మీరు, బాధ్యత మీది. ఖచ్చితంగా చేసుకుంటే రిజల్ట్ వస్తుంది. ఇక మీకు చెప్పిన మొదట భరద్వాజాసనం థెరపీ పోర్చర్ ఎన్ని సమస్యలకు పనికొస్తున్నాయో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. భుజానికి సంబంధించి ఆపరేషన్ కానీ, హార్ట్కి సంబంధించి ఆపరేషన్ కానీ, ఇంటెస్టైన్స్కి సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రో ఇంటెస్టైన్స్ సమస్యలు ఉన్నాయి చూడండి, అజీర్ణము, అగ్నిమాంద్యము, ఆకలి లేకపోవడము, అల్సర్స్, ఇలాంటి వాటికి వెన్నుకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీకు చెప్పిన భరద్వాజాసనం థెరపీ పోర్చర్. దాని తర్వాత హస్తచాలాసనం ఉంది.
హస్తచాలాసనం, చేతులు చక్కగా పక్కకు చాచేది అందరికి తెలిసే ఉంటుంది, రోజు చేస్తున్నారు కాబట్టి. ఈ హస్తచాలాసనం ఎందుకు పనికొస్తుందో చెప్తాను చూడండి. ఇన్స్టాంట్గా తలనొప్పి తగ్గించుకోవడానికి, అంటే ఏదైనా విరుద్ధ ఆహారం తీసుకోవడము, లేదా ఓవర్ హీట్ వల్ల తలనొప్పి రావడము, మానసిక సమస్యల వల్ల, బాగా గమనించండి, మానసిక సమస్యల వల్ల వచ్చే తలనొప్పి, ఇలాంటి వాటన్నింటినీ 3x5 1 టైం చేస్తూనే తగ్గిపోతుంది. జస్ట్ 1 టైం 3x5 అంటే ఈచ్ టైం 20 బ్రీతింగ్స్ 1 టైం, అలాంటివి 5 చేస్తే 1, 15 టైమ్స్ చేసేసరికి మీకు తలనొప్పి ఇలాంటివి తగ్గిపోతాయి. ఇక లాంగ్ టర్మ్గా ఉంటారు చూడండి, బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చి బ్లడ్ క్లాట్ కావడం, ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉండి మనసు నిర్మలంగా లేకపోవడం, బ్రెయిన్కి సంబంధించి ఆలోచనలు చక్కగా లేక సర్టన్ ఏజ్ తర్వాత చిన్నపిల్లల మనస్తత్వం రావడము, సరైన ఆలోచన రాకపోవడము, అంటే షార్ప్గా ఆలోచన రాకపోవడము, భుజాలు డిస్లోకేట్ అయ్యి నొప్పి ఉండలేకపోవడం, చేతిని కూడా పైకి ఎత్తలేకపోవడం, వేళ్ల తిమ్మిర్లు, మణికట్టు నొప్పి, ఇవన్నీ ఇన్స్టాంట్గా తగ్గిపోతాయి. అలాగే S1, S2, S8 వరకు ఉన్న డిస్కులు, అంటే సర్వైకల్ రీజన్కి సంబంధించిన డిస్కులు డిస్లోకేట్ అయ్యాయి, ఇవి మీకు ఆపరేషన్ చేయాలని, మెడకు ఏదైనా వెయ్యాలి అని డాక్టర్స్ చెప్పినా కూడా మీకు థెరపీ పద్ధతి ఇప్పుడు చెప్పాను చూడండి, 3x5 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 1 మంత్ చేశారంటే వితౌట్ ఆపరేషన్తో మీరు తగ్గించుకోవచ్చు. దీన్ని వితౌట్ ఆపరేషన్తో సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, భుజానికి సంబంధించిన సమస్యలు కానీ, వేళ్ళు తిమ్మిర్లు రావడం, వేళ్ల నొప్పులు, మణికట్టు నొప్పి, చేతుల్లో శక్తి లేకపోవడం, వీటన్నిటిని ఈ హస్తచాలాసనముతో తగ్గించుకోవచ్చు. సింపుల్. దీని తర్వాత మొదటిది భరద్వాజాసనం థెరపీ పోర్చర్ చెప్పాను, రెండవది హస్తచాలాసనం థెరపీ పోర్చర్. ఇవన్నీ థెరపీ పోర్చర్స్ అండి, జనరల్ ఆసనాలు అయితే కాదు. థెరపీ పోర్చర్స్ చికిత్సా పద్ధతులు. ఇవి మీకు ప్రొఫెషనల్ వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. జనరల్గా చెప్పాలంటే ఇది ఏంది అసలు ఆసనమేనా అన్నట్టు ఉంటుంది, చేసే వాళ్ళకు తెలుస్తుంది ఆసనం యొక్క ప్రయోజనం, విలువ. దీని తర్వాత చేసేది మధుసూదనాసనం థెరపీ పోర్చర్. మూడోది మధుసూదనాసనం చేస్తారు చూడండి, మంగళవారం. అది ఎందుకు పనికి వస్తుంది అంటే, ఇప్పుడు భుజం నొప్పి, మెడ నొప్పి, డిస్లోకేట్ అయిన వాటిని నొప్పి తగ్గించుకుంటారు ఆ 2 ఆసనాలతో. ఏది? హస్తచాలాసనంతో, భరద్వాజాసనం థెరపీ పోర్చర్తో. అలాగే ఇప్పుడు డిస్లోకేట్ అయింది మరి భుజం, దాన్ని ఆపరేషన్ చేసి పక్కన కూర్చోబెట్టాలి. షోల్డర్కు ఈ రిబ్ కేజ్కి మధ్యనున్న ఈ ఎముక దగ్గర కూర్చోబెట్టాలి. మరి కూర్చోబెట్టాలంటే ఎలా? అది సర్జరీ చేస్తేనే కదా అయ్యేది. అందుకోసం మీరు చేసే మధుసూదన ఆసనం థెరపీ పోర్చర్ ఆ షోల్డర్ ఎక్కడ కావాలనో అక్కడ పోయి కూర్చోబెడుతుంది. ఆ 2 నొప్పులు తగ్గిస్తే ఇది సర్జరీ చేసిన విధంగా ఎక్కడ కావాల్సిన షోల్డర్ను అక్కడ కరెక్ట్గా కూర్చోపెడుతుంది. మణికట్టు కానివ్వండి, ఈ సర్వైకల్ రీజన్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ ఉండాల్సినవన్నీ అక్కడికి వచ్చి కూర్చుంటాయి. మెడకు సంబంధించి, భుజానికి సంబంధించి, అలా బ్రెయిన్కి సంబంధించి కూడా అంతే. దాని తరువాత ఈ రిబ్కేజ్ సైడ్ మనం ఏ ఆసనాలు కానీ ఏ పనులు చెయ్యం. రిబ్కేజ్ చుట్టూ మన చంకల కింద ఉన్న ఎముక ఉంది చూడండి, రిబ్కేజ్ చుట్టూ పక్క ఉన్న ఎముకలకు ఏ విధమైన పని ఉండదు మనకు. ఎప్పుడో పక్కకు తిరిగి పడుకుంటే రెండో రోజుకు ఆ పక్క పట్టేసిందన్న పని తప్ప దానికి ఏ పని పెట్టము. అలాంటిది ఈ థెరపీ పోర్చర్లో మీరు ఏం చేస్తారంటే దాని మీద ప్రెజర్ వేయడమే కాకుండా ట్యూనింగ్ చేసినట్టు కూర్చుంటారు దాని మీద. అప్పుడు ఏమవుతుందంటే అది ట్యూన్ అవుతుంది. ఎక్కడ బర్రె ఎముకలు ఎలా పడితే అలా ఉన్నవి అవన్నీ కరెక్ట్గా వచ్చి కూర్చుంటాయి. దాని తర్వాత హార్ట్కు ట్యూనింగ్ గుణం వస్తుంది. మీరు ఎప్పుడైతే చేతిని ఇలా పెట్టి పక్కకు బెండ్ అయ్యి కాళ్ళు పక్కకు మడిచి పెడతారో హార్ట్కు మసాజ్ గుణం వస్తుంది. లివర్ యాక్టివ్ అవుతుంది, ప్యాంక్రియాస్ యాక్టివ్ అవుతుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్లకు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు, బ్రీతింగ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్లకు,
ఈ ఆసనం మధుసూదనాసనం నార్మల్కు తీసుకొస్తుంది. అలాగే ఇంటెస్టైన్స్ ప్రాబ్లం, ప్రేగులకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం కానివ్వండి, అగ్నిమాంద్యం కానివ్వండి. అజీర్ణం అంటే తింటూనే టాయిలెట్కి వెళ్ళడం, అగ్నిమాంద్యం ఆకలి కాకపోవడం, అలాగే అల్సర్స్ ఫామ్ అయిన వాళ్ళు, పేగుపూత లాంటివి వచ్చిన వాళ్ళు, బ్లాడర్ స్టోన్స్ వచ్చేవాళ్ళు ఈ మధుసూదనాసనం థెరపీ పోర్చర్ బాగా పనికొస్తుంది. ఇక ఇప్పుడు చెప్పే విషయం అందరూ బాగా శ్రద్ధగా వినండి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ 45+ లేదా 50+ తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్కి అయితే దగ్గుతూనే లేదా తుమ్ముతూనే యూరిన్ వాటంతట అదే పాస్ కావడం, జెంట్స్కి అయితే ప్రొటెస్టో గ్రంథి వాపు వల్ల యూరిన్ రాక యూరిన్కి సంబంధించిన సమస్యలు ఈ మధుసూదనాసనం థెరపీ పోర్చర్తో 100% తగ్గించుకోవచ్చు. కానీ ఎలా అంటే మీకు చెప్పిన విధంగా చేసుకుంటే. గమనించారా? లేడీస్కు 45+ తర్వాత కానీ 50+ తర్వాత కానీ ఈ ప్రాబ్లం వస్తుందండి. దగ్గినా కానీ తుమ్మినా కానీ యూరిన్ పాస్ అయిపోతాయి వాటంతట అవే. అంటే అక్కడ మజిల్స్ కాంట్రాక్ట్ నేచర్ మీ ఆధీనాన్ని తప్పిపోతుంది, గుర్తించండి. అదే జెంట్స్కి అయితే ప్రోస్టేట్ గ్రంథి వాపు వచ్చి యూరినర్ ప్రాబ్లమ్స్ అంటే యూరిన్ రాక బొట్లు రావడం, అసలు రాకపోవడం, పెయిన్ రావడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటికి ఈ మధుసూదనాసనం థెరపీ పోర్చర్ బాగా పనికొస్తుంది, ఫ్యూచర్కు చాలా బాగా పనికొస్తుంది. ఇక జెంట్స్కు సెక్సువల్ ప్రాబ్లమ్స్కు, లేడీస్కు మెన్షనల్ ప్రాబ్లమ్స్కు ఈ మధుసూదనాసనం థెరపీ పోర్చర్ గన్ షాట్గా పనికొస్తుందని గుర్తించండి. జెంట్స్కు ఈ విధంగా, లేడీస్కు ఆ విధంగా 2 విధాలుగా ఈ ఎవరికి కావాలంటే వాళ్ళకు తగ్గట్టు పనిచేస్తుంది ఈ మధుసూదనాసనం థెరపీ పోర్చర్. అలాగే మీకు మొదట కొన్ని ఇమేజెస్ చూపించాను, ఇప్పుడు మరలా చూడండి, ప్రజెంట్ చేస్తాను. ఆ ఇమేజెస్ను బాగా గమనించండి. ఈ ఇమేజెస్ గమనించండి, మీకు కనిపిస్తుందా నేను పెట్టినది ఫోటో? రైట్. ఈ ఇమేజెస్ను గమనించండి. ఇది మధుసూదనాసనానికి ఏ విధంగా పనికొస్తుందో చెప్తాను. ఇలా బోలెగ్స్, పక్కకు తిరిగిన కాళ్ళు, ఒక పక్కకు వంగిన కాళ్ళు, సైడ్కి తిరిగేటివి, లోపలికి వచ్చేటి మోకాళ్ళు గమనించండి. శరీరం భారమైనప్పుడు, ఓవర్ వెయిట్ అయినప్పుడు, బోన్ డెన్సిటీ తగ్గిన తర్వాత ఆ భారం మోకాల మీద పడ్డప్పుడు, మీకు మౌజ్ కర్సల్ కనిపిస్తుందా ఇక్కడ? ఈ మోకాలు పక్కకు తిరిగే వాళ్ళు భారం చక్కగా వేశారంటే పక్కకు, లోపలికి వేశారంటే ఈ విధంగా మోకాలు వెళ్ళేవాళ్ళు, మోకాళ్ళు ఇలా సైడ్కు బాగా ట్విస్ట్ అయ్యేవాళ్ళు. ఇమేజెస్ అబ్జర్వ్ చేశారు కదా, వాటిని స్టాప్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఈ మధుసూదనాసనం థెరపీ పోర్చర్లో కాళ్ళు చక్కగా చాచి మోకాలు పక్కకు వంచి పడుకొని ఉంటారు. చక్కగా చాచిన కాలు మీకు ఏదైతే మోకాలు లోపలికి వచ్చింది కానీ బయటికి వచ్చింది కానీ దాన్ని చక్కగా చేయడము, పైకి వంచిన కాలు మోకాలు దగ్గర ట్యూనింగ్ చేయడం. అంటే మోకాలు చిప్ప కింద 3-4 అవయవాలు ఉంటాయండి, అవి ఏ విధంగా అంటే ఆ విధంగా ఉంటాయి, వాటిని చక్కగా తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అలాగే చాచిన కాలు ట్యూనింగ్ అవుతుంది. ఇక పెల్విక్ రీజన్ అంటే కటి వలయం దగ్గర, L4, L5 డిస్కుల దగ్గర తిమ్మిరి లాంటివి ఇలాంటివి సయాటికా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధుసూదనాసనం థెరపీ పోర్చర్ బాగా పనికొస్తుంది, క్లియర్ చేస్తుంది. అని మోకాళ్ళ నొప్పులు ఎంత ఈజీగా తగ్గుతాయి మరి మీకు ఐడియా ఉందా? చేసిన ప్రతి పని కూడా ఈ రోజంతా ఆసనాలు చేసినా మరలా మోకాళ్ళ మీద ప్రెజర్ వేయాల్సిందే. వీలైనంత వరకు మోకాళ్ళను ఎక్కువ శ్రమను లోన్ చేయకుండా 1 మంత్ రిస్ట్రిక్టెడ్గా మీరు ఈ ఆసనాలు చేసుకున్నారంటే లైఫ్ టైం మోకాళ్ళకు సంబంధించి మీ ప్రాబ్లమ్స్ లేకుండా, ఇది 1 మంత్ థెరపీ మీరు మీకై చేసుకున్నారంటే
రిస్ట్రిక్షన్ లేకుండా హాయిగా మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇది బాగా గమనించండి. అలాగే మధుసూదనాసనం ఇన్ని రకాల సమస్యలకు, మడమ సమస్య, మోకాలు, తుంటి అంటే పెల్విక్ రీజన్ దగ్గర ఉన్న భాగాలు, స్టమక్ ప్రాబ్లమ్స్, యూరినరీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ప్రాబ్లం, మెడకు సంబంధించి ట్యూనింగ్ చేసేది, బ్రెయిన్కి సంబంధించి వీటన్నింటికి ఇన్ని దానిలకు పనికొస్తుందండి ఈ మధుసూదనాసనం థెరపీ పోర్చర్. దాని తర్వాత చేసేది అర్ధమచ్చేంద్రాసనం థెరపీ పోర్చర్. యాక్చువల్గా పద్మాసనంలో పడుకొని తలను వెనక్కి తిప్పి పడుకునేది అర్ధమచ్చేంద్రాసనం. మీరు చేసేది థెరపీ పోర్చర్ అంటే చికిత్సా పద్ధతి. ఒక కాలు చాచి కాలు మోకాలు పైన వేసి మీరు అర్ధమచ్చేంద్రాసనం థెరపీ పోర్చర్ చేస్తున్నారు. అందరికీ ఐడియానే ఉండి ఉంటుంది. మడమ మీద కాలు వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే సాధారణంగా ఒక వయసు తర్వాత లేడీస్ కానీ జెంట్స్కి కానీ మోకాలు పైన కండరం విపరీతంగా పెరిగి వెయిట్ పెరుగుతూ ఉంటారు. మోకాలు పైన కండరం పెరగడం వల్ల ఆ కాలు గ్రిప్ కోల్పోతుంది. మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా కనీసం ఒక 10 మెట్లు ఎక్కితే 10 మెట్లకు తొడలు పట్టుకొని పోతాయి, పిక్కలు పట్టుకొని పోతాయి. ఈ మడమను మోకాలు మీద వేయడం వల్ల అక్కడ మజిల్ ఫామ్ కాకుండా చేస్తుంది. అర్ధమచ్చేంద్రాసనం థెరపీ పోర్చర్లో మడమ భాగము మోకాలు పైన వేస్తారు. మీకు ఆన్లైన్ వాళ్ళకైతే వీడియోస్ పంపించింటాను, ఆఫ్లైన్ వాళ్ళైతే అక్కడ చూసింటారు. ఆ మడమ మీద మోకాలు వేయడం వల్ల అక్కడ మజిల్ గ్రోత్ కాకుండా ఎక్కడికి వెళ్ళాల్సిన మజిల్ అక్కడికి వెళ్తుంది. కారణం మడమ యొక్క చీలమండలం దగ్గర ఉన్న గుబ్బ ఉంది చూడండి, అది ప్లస్ మడమ రెండు ఒక పోర్చర్లో మోకాల మీద కూర్చుంటాయి. ఆ మోకాల మీద కూర్చోవడం ఎప్పుడైతే ప్రెజర్ ఎక్కువ పడుతుందో మజిల్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే రోజు ఉంగరం పెట్టుకోవడానికి ఎప్పుడో ఉంగరం పెట్టుకోవడానికి తేడా. రోజు ఉంగరం పెట్టుకుంటే వెంటనే తీసేస్తే ఎదుటి వాళ్ళు గమనించుంటారు, ఆ మజిల్ లోపలికి పోయి ఉంటుంది. అదే అప్పుడప్పుడు పెట్టుకొని తీస్తూ ఉంటే ఆ మజిల్ అనేది లోపలికి పోదు. అంటే మన మజిల్కున్న గుణం ఏంటంటే ఎప్పుడు ఎక్కువగా ప్రెజర్ చేస్తూ ఉంటే అది అక్కడికి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మెయిన్ మనం పడుకునే పోర్చర్, అస్తవ్యస్తమైన ఆలోచనలతో అటు పొర్లి ఇటు పొర్లి లావు పరుపు మీద పడుకున్నారు అంటే ఇప్పుడు వస్తున్నాయి చూడండి పెద్ద పరుపులు, వాటి మీద పడుకునే వాళ్లకు ఖచ్చితంగా మోకాలు నొప్పి, భుజము నొప్పి, వీలైతే డిస్క్ కూడా పక్కకు జరుగుతాయి. కారణం ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా పడుకోరు. ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉండి అలా తిరిగి ఇలా పొర్లి ఇలా చేసి పడుకునేసరికి 10కి పడుకుంటే నిద్ర వచ్చేసరికి 2 అయి ఉంటుంది. కానీ ఆ టైంలో ఆ పాటికి గురక పెట్టేసి ఉంటారు, కానీ వాళ్ళు నిద్రపోతున్నట్టు తెలియదు, గురకలోనే ఉంటారు. అలా ఇలా పొర్లుతూ ఉంటారు. పక్క వాళ్ళకు తెలుస్తుంది వీళ్ళు నిద్రపోతున్నారు, గురక పెడుతున్నారని. కానీ వాళ్ళకేంటంటే వాళ్ళు నిద్ర లేదంటారు. పడుకోవడమేమో 10కి పడుకుంటారు, నిద్ర వచ్చేసరికి తనను తాను మర్చిపోయేసరికి 1 గంట 2 గంటలు అవుతుంది. అంటే బేసిక్ లేకుండా ఆలోచనలు చేస్తుంటారు. అంటే బేసిక్ లేకుండా ఇల్లు కడతారు కదా, అలా బేస్ లేని ఆలోచనలు, ఒక ఆలోచనకు ఒకటి పెరిగిపోతూనే ఉంటాయి, కానీ నిద్ర రాదు. మానసికంగా అలసిపోయిన తర్వాత మరచిపోయి నిద్రపోవాల్సిందే తప్ప అది ఎప్పటికీ 10కి పడుకుంటే 1 గంట 2 గంట అవుతుంది తనను తాను మర్చిపోయి నిద్రపోయేసరికి. అంతవరకు బాగా పరిచిన పరుపు కాస్త కువ్వ అయిపోయి ఉంటుంది, ఒక చోటుకు వచ్చేసి ఉంటుంది. అదే పోర్చర్లో అలాగే నిద్రపోతారు, రోజు అదే పరిస్థితి. ఇప్పుడు భుజం నొప్పి ఉందనుకోండి, కుడి భుజం నొప్పి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ కుడి భుజం నొప్పి వాళ్ళు ఆ భుజం మీదనే పడుకుంటారు, ఇక పక్కకు పడుకోరు. పక్కకు తిరిగి పడుకున్నారా నిద్ర రాదు. అంటే నొప్పి ఉన్న దాని మీదనే పడుకోవాలి, నొప్పి రాకూడదు. అంటే అది తప్పదు కదా. రాత్రి అంతా నిన్నంతా బాగున్నది, రేపు ఉదయానికి భుజం నొప్పి వచ్చిందంటే కారణం ఆ నొప్పి ఉన్న భుజం మీదనే మరలా పడుకోవడం. పోనీ నేను ఆ నొప్పి ఉన్న భుజం మీద పడుకోను అంటే నిద్ర రాదు. అందుకోసం ఏం చేయాలంటే అది తప్పని పరిస్థితి, పడుకుంటే భుజం మీద నిద్ర రాదు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగానే పడుకుంటారు. మళ్ళీ రెండో రోజు దాన్ని ట్యూనింగ్ చేసుకోవాలి. మరి నిద్ర తప్పనప్పుడు ఆ చేతి మీదనే పడుకున్నప్పుడు మరలా దాన్ని సరి చేసుకోవాలి కదా. అలాగే ఉంటే నొప్పి అయితే ఉంటుంది. మాత్ర వేసుకుంటే ఏమవుతుందంటే నొప్పి కవర్ అవుతుంది, కానీ నొప్పి క్లియర్ కాదు.
ఇది గుర్తించండి. మెడిసిన్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని మభ్యపెట్టేటివి. మెడిసిన్ జోలు వెళ్ళకూడదు. ఆహారమే ఔషధంగా తీసుకోవాలి. నొప్పిని తగ్గించే ఆహారాలు 100 ఉన్నాయండి, కానీ వాటి జోలు వెళ్ళం. వెంటనే మనము మెడిసినే వేసుకుంటాం. కానీ ఈ థెరపీ చేసే వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే మెడిసిన్ అవసరం లేదు. చేసే మొదట్లో చేసేటప్పుడు కొద్దిగా తాను తట్టుకోవడానికి చిన్నపాటి ఔషధాలు వాడుతూ వాటిని క్రమేపీ దూరం చేయాలి. అప్పుడు మాత్రమే థెరపీ చేస్తే క్లియర్ అవుతుంది. నేను థెరపీ చేస్తుంటాను, నొప్పుల మాత్రలు వేసుకుంటా అంటే ఉపయోగం ఏముండదు. నొప్పుల మాత్రలను తీసేసే విధంగా థెరపీ చేయాలంటే ఇప్పుడు చెప్పాను చూడండి, మీకు ఫస్ట్ ఏ విధంగా చేయాలో చెప్పానో ఆ విధంగా చేసుకోవాలి. ఇక థెరపీ ఆసనాలు చేసేవాళ్ళు ముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే మీరు చేసే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి. మీరు చేసే చోట వాచ్ ఉండకూడదు, అలాగే ఫ్యాన్ ఉండకూడదు, వాచ్ ఉండకూడదు. ఫ్యాన్ అంటే మళ్ళీ ఏసీ వేసుకోవచ్చు అంటారు, అది అస్సలు ఉండకూడదు. అంటే రూము వాతావరణంలో ప్రశాంతంగా నేను ఆపరేషన్ చేపించుకున్నాను, నాకు మీతో సంబంధం లేదు, నా పని నేను చేసుకుంటాను, నా హెల్త్ క్లియర్ అయ్యేంత వరకు నేను ఎవరితో మాట్లాడను, నా పని నేను చేసుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే థెరపీ ప్రొసీడ్ కండి. నేను అప్పుడు చేసుకుంటాను అంటే రిజల్ట్ అయితే వస్తుంది, కానీ మీరు ఆశించినంత నేను చెప్పినంత రాకపోవచ్చు. నేను చెప్పినంత రావాలి అంటే మాత్రం మీకు చెప్పాను చూడండి, 3x5 రోజులో 3 సార్లు. అంటే రోజంతా అదే పని. మీ పని ఏంటంటే మీకు ఇంకొకరు సేవ చేయరు. అదే ఆపరేషన్ చేసుకొని బెడ్లో ఉన్నారనుకోండి, ఇంట్లో వాళ్ళంతా పూటకొకరు సేవ చేయాల్సిందే. ఈరోజు పిల్లలు చేస్తే రేపు పెద్దోళ్ళు చేయాలి, అంటే వంతలు వేసుకుంటారు. అలా కాదు, మీ పనులు మీరు చేసుకుంటూ మీ ప్రాబ్లం క్లియర్ చేసుకునేది థెరపీ. దానికి మీరు కేటాయించాల్సిన సమయం ఎంత అంటే సంవత్సరాలు ఏం కాదండి. మీ ప్రాబ్లానికి తగ్గట్టు నెల లేదా 1.5 నెల, 2 నెలలు, ఆ 2 నెలల్లో ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్. వీటి అయిపోయిన తర్వాత నేను ఇక ఎప్పుడూ ఈ థెరపీ ఆసనాలే చేసుకోవాలా అని ఒక క్వశ్చన్ వస్తుంది. థెరపీ ఆసనాలు ఏంటంటే జబ్బు ఉన్నప్పుడు మీరు టాబ్లెట్ ఏ విధంగా వేసుకుంటున్నారో ఆ విధంగానే థెరపీ ఆసనాలు కూడా. జబ్బు క్లియర్ అయిన తర్వాత చేయవలసినవి జనరల్ ఆసనాలు, అంటే సాధారణ జీవితానికి వచ్చినట్టు లెక్క. థెరపీ ఆసనాలే చేస్తున్నారు అంటే మీరు ఇంకా పేషెంట్ కిందనే లెక్క. ఇది గుర్తించండి. థెరపీ ఆసనాలు 1 to 2 monthsలో క్లియర్ చేసుకోవాలి. ప్రాబ్లం నార్మల్ తెచ్చుకున్న తర్వాత ఏవైతే అవయవాలు దెబ్బతిని మీరు చేయలేకపోతున్నారో ఆ అవయవాలకు స్ట్రెంగ్త్ తీసుకొచ్చి జనరల్ ఆసనాలు చేయడానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ జనరల్కు రారు. ఇక చివరన చేసేది ఆసనము, ఇప్పుడు అర్ధమచేంద్రాసనం థెరపీ పోస్చర్ గురించి చెప్పాను కదా, చివరన చేసేది బాలశయనాసనం చేస్తారు. కుడి మోకాలు కుడి మోచేయి పక్కకు ఉంచి తలను కుడివైపుకు తిప్పి చెవిని నేలకు తాకే విధంగా చేసింటారు. ఈ ఆసనము కూడా ఈ ఆసనాలకన్నింటికంటే కూడా సులభంగా జబ్బును తగ్గించుకోవడానికి పనికొచ్చేది. మీరు చేసిన క్రితం ఆసనాలన్నీ కూడా ట్యూనింగ్ అయ్యి నార్మల్కి వచ్చి మీరు పడ్డ ఇబ్బందిని కాస్త తీసివేసి నార్మల్కి తెచ్చేది బాలశయనాసనం. మెంటల్ టెన్షన్ ఉన్నవాళ్ళు, అజీర్ణం ఉన్నవాళ్ళు, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు బాలశయనాసనంలో, రాత్రిలో నిద్ర పట్టని వాళ్ళు బాలశయనాసనం చేయండి. ఆసనానికి ఆసనం వస్తుంది, మీరు అనుకున్న టార్గెట్ లోపలనే నిద్రపోతారు. 3x5 చెప్పాను కదా, కనీసం 1x5 చేసేసరికి నిద్రపోతారు గురక పెట్టి. 10 గంటలకు పడుకొని 2 గంటలకు పడుకునే బదులు 10 గంటలకు పడుకొని 10 గంటల 5 నుంచి 10 గంటల 10 నిమిషాలకే నిద్రపోతారు. అంటే వితిన్ 10 to 15 minutesలో నిద్రపోతారు నిద్ర పట్టని వాళ్ళు. అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బాలశయనాసనం. దాని తర్వాత చివర చేసేది శవాసనం. శవాసనము అంటే ప్రశాంతంగా శరీర అవయవాలన్నింటినీ గమనిస్తూ ఏ అవయవం ఏ విధంగా దెబ్బతిన్నది, ఏది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు అంటే ప్రభావం చూపిస్తుంటుంది. శవాసనలో పడుకుంటే కొంతమందికి కాళ్ళు ఊరికే ఊపుతుండడము, కాళ్ళు ఉంచలేకపోవడం, లేదా కూర్చోవాలనిపించడము, ఇలాంటివన్నీ శవాసనలు మీరు గుర్తిస్తే మీ మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి మీరే గుర్తిస్తారు. ఇక
శవాసనంలో 40 to 45 మినిట్స్ అలారం పెట్టుకొని మీరే కదలకుండా ఉన్నారు అంటే మీ బాడీలో ఉన్న డిఫెక్ట్స్ అన్ని డాక్టర్ చెప్పాల్సిన పని లేదు, స్కానింగ్స్ ఎక్స్రే మిషన్లు చెప్పాల్సిన పని లేదు, మీరే గుర్తించేస్తారు. సింపుల్. వాటికి వేలు పెట్టే కొద్దీ హాయిగా 45 నిమిషాలు శవాసనంలో ఫ్లోర్ మీద కొద్దిగా మెత్తగా వేసుకొని, దిండు పెట్టుకొని పరుపు మీద చేస్తా అంటే అది కాదు. ఫ్లోర్ మీద కొద్దిగా మెత్తగా వేసుకొని 45 మినిట్స్ కదలకుండా శవాసనంలో ఉండి చూడండి. మీ ప్రాబ్లమ్స్ తెలిసినవి తెలియనివి అన్నీ ఇండికేట్ చేస్తుంది. మీకు ప్రతి బుధవారం నేను చేసే పని అదే, శవాసనంలో ముద్రలు చేపిస్తూ ఉంటాను. అప్పుడు మీరు గనుక గమనిస్తే శవాసనంలో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, కాలు ఎందుకు కదిలించాల్సింది వస్తుంది, నడుము ఎందుకు కదిలించాల్సింది వస్తుంది గమనిస్తే అవన్నీ డిఫెక్ట్స్ అయిన ప్రాబ్లమ్స్. ఆ డిఫెక్ట్స్ ఉన్న అవయవాలు కదలాలనిపిస్తుంది కానీ అవి ట్యూనింగ్ అవుతూ ఉంటాయి. తన యథాస్థితికి వెళ్ళే సమయంలో నొప్పి, తిమ్మిరి, మంటలు ఇలాంటివి చూపించవచ్చు. ఆ సమయానికి ఏమవుతుందంటే ఇక తప్పక కదలాలి అని మనసు చెప్తుంది, శరీరం ఒప్పుకోక కదులుతుంది. వీటన్నింటిలో ఒక 2 నిమిషాలు అట్లా కదిలితే కానీ ఒప్పుకోలేరు. ఈ విధంగా శవాసనంలో మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఆరోగ్యం అంటేనే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఈ రెండు ఉన్న వాళ్ళే ఆరోగ్యవంతులు. ఫిజికల్గా ఫిట్గా ఉండి యాక్టివ్గా ఉండి మానసికంగా డిస్టర్బెన్స్గా ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యంతో ఉన్న దాంతో సమానమే. వీళ్ళు కూడా ఈ థెరపీ ఆసనాలు చేసుకుంటే ఏ విధమైన అవయవాలు దెబ్బతినకుండా నార్మల్కు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి థెరపీ ఆసనాలను ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకోండి. ఇక ఒక 10 నిమిషాలు మీకు టైం ఇస్తాను. ఆదివారం కూడా మిమ్మల్ని ఆసనాల్లో పెట్టి ప్రోగ్రాం పెట్టానంటే ఇబ్బంది అనుకొని చెప్దామని పెట్టానండి. అందరికీ చెప్పిండకపోవచ్చు, చెప్పిండొచ్చు. అందుకోసం 1 అవర్ మీకోసం నేను ఒక టైం పెట్టాను. నా కోసం వచ్చారు, మీకోసం వచ్చారు, మొత్తం మీద వచ్చారు, హ్యాపీ. తర్వాత ఇప్పుడు ఏవైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్కే కాకుండా ఇప్పుడు చెప్పాను చూడండి, ఇన్ కేస్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, పలాని ప్రాబ్లం ఏదో అని మీరు నాకు మెసేజ్ చేసినా, ఇప్పుడు అడిగినా, అది యూనివర్సల్గా అందరికీ పనికొచ్చే ప్రాబ్లం అయితే దానికి కావాల్సిన కొత్త ఆసనాన్ని నేను ప్రిపేర్ చేస్తాను. లేదు ఇది వీళ్ళ ఒక్కరికే పనికొస్తుందంటే వాళ్ళకు చెప్తాను. ఇక్కడికి వచ్చేది మీరు తెలుసుకోవడానికి, హెల్త్ క్లియర్ చేసుకోవడానికండి. ఏ విధమైన మోమాటం లేకుండా అడగొచ్చు. ఏ ప్రాబ్లం అయినా, మీ హెల్త్ ఇష్యూ ఏదైనా సరే 1కి 10 సార్లు అడగండి. నన్ను విసిగించండి, విసుగు వచ్చే విధంగా తయారు చేయండి. విసుగు వచ్చే విధంగా తయారు చేసిన స్టూడెంట్ గ్రేట్. అలా ట్రై చేయండి. అంటే విసిగించవద్దండి, మరలా జస్ట్ అలా చెప్పాను. ఇక మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఒక 10 మినిట్స్ మీకు టైం కేటాయిస్తాను. మైక్ ఆన్ చేసుకొని అడగండి. ఇక ఇప్పుడు మీకు థెరపీ ఆసనాల గురించి చెప్పినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరు అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఇంకొక సెక్షన్, మీరు జనరల్ ఆసనాలు చేస్తున్నారు కదా, అవి చాలా టైం పడుతుంది, అనాటమీ చూపించాల్సింది వస్తుంది దానికి. అంటే సపోజ్ త్రికోణాసనం, మడమ చూపించాలి, మోకాలు చూపించాలి, నడుము చూపించాలి, భుజము, మెడ అన్నీ చూపించాల్సింది వస్తుంది. దానికి కొద్దిగా టైం ప్రిపేర్ చేయాల్సింది వస్తుంది. కాబట్టి అవి కూడా జనరల్ ఆసనాలు ఒక క్లాస్ తీసుకుంటాను. జనరల్ ఆసనాలు ఒక క్లాస్, ఇలా వస్తే హాయిగా మంత్లీ ఒక క్లాస్ పెడతానండి, మీకు ఇబ్బంది లేకపోతే. అది కూడా సండేనే పెడతాను. అది కూడా 5:30కి ఎందుకు పెట్టానంటే మళ్ళీ 6:30కి అన్ని ప్రోగ్రామ్స్ బయట రెడీ చేసుకొని ఉంటారు, అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాల్సిన అన్ని. జనరల్ ఆసనాల గురించి, సిట్టింగ్ ఆసనాల గురించి, ప్రాణాయామాల గురించి, ముద్రల గురించి ఇన్ని క్లాసులు చెప్పాల్సినవి ఉన్నాయండి మీకు. కానీ ఇక్కడ సమయాభావము ప్లస్ మీకు టైం, జనరల్ క్లాసుకే ఆప్షన్లు పెడుతూ వస్తున్నారు. అంటే కనీసం నెలలో 10 రోజులు కూడా చక్కగా రావటం లేదు చాలామంది. దాంట్లో కూడా మధ్యలో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత బిజీ లైఫ్ స్పెండ్ చేస్తున్నారని నేను గుర్తించాను. ఇది కూడా గుర్తించండి. అంత బిజీ లైఫ్ స్పెండ్ చేస్తున్నారంటే మీ పేరు పక్కన టాటా కానీ, బిర్లా కానీ, అంబానీ కానీ అయి ఉండాలి. అది ఎవరు కాదు కదా. మరి హెల్త్ కోసం 1 అవర్ కోసం పక్కనివన్నీ పక్కన పెట్టేయండి ఒక్కసారి 1 అవర్. ఆన్లైన్ వాళ్ళని చాలామందిని చూస్తున్నానండి, పొయ్యి మీదనో ఏదో ఒకటి పెట్టి వచ్చి తక్కన ఒక ఆసనం చేసి మళ్ళీ అక్కడికి పోయి వచ్చి అలా డిస్టర్బ్డ్గా చేయకూడదండి.
ఆసనం చేయాలంటే తనలో తాను ఉండాలి. ఏం చేస్తున్నాను గమనించాలి, ఎలా చేస్తున్నాను గమనించాలి. నిన్న ఎలా చేశాను, ఫస్ట్ చేసిన ఆసనం ఎలా ఉంది, రెండవసారి చేసిన ఆసనం ఎలా ఉంది, మొదట జాయిన్ అయిన రోజు నుంచి అదే ఆసనం అలాగే వస్తుందంటే మీరు దృష్టితో చేయటం లేదని గుర్తించండి. చాలామంది పాదాంగుష్టాసనం ఇప్పటికీ బొటకన వేళ్ళు అందటం లేదండి. మీకు నేను ఇచ్చే టైం 3 నెలలు, 3 నెలలకు ఒక కోర్సు. 3 నెలలు అంటే పాదాంగుష్టాసనం అయిపోయి పాదహస్తాసనం రావాలి, అంటే అరచేతులు కాళ్ళ కిందికి వెళ్ళే ఆసనం రావాలి. త్రికోణాసనం పోయి పరివర్తిత త్రికోణాసనం, ఉత్తిత త్రికోణాసనం రావాలి. పార్శ్వకోణాసనం అయిపోయి ఇంకొక ఆసనం రావాలి, పరివర్తిత పార్శ్వకోణాసనం. వీరభద్రాసనం పోయి వీరభద్రాసనం 2 ఉంది, వీరభద్రాసనమే రాలేదు చాలామందికి. ఇలా అన్ని అడ్వాన్స్డ్ పోర్చర్స్ రావాలి. చాలా వరకు అందరూ బేసిక్లోనే ఆగిపోతున్నారు. కారణాలు చెప్తాను చూడండి. 1 అవర్ ఆసనాలు చేస్తున్నారు కానీ మీ డైలీ యాక్టివిటీ ఏది మారలేదని గుర్తించండి. 1 అవర్ ఆసనాలు చేస్తున్నారు, డైలీ యాక్టివిటీ కోపాలు, విసుకులు, ప్రొఫెషన్, ఆహార నియమాలు ఏవీ మారలేదు. ఏవీ మారకుండా 1 అవర్ మీకు ఇది ఏం చేస్తుంటే మీరు చేసే యోగా వాటికి కోఆపరేట్ చేస్తుంది. కోపం వస్తుంది, ఇంకా కోపడు నాకేం కాదనేటట్టు, అరగటం లేదు ఇంకా తిను అరుగుతుంది అనేటట్టు మాత్రం పనికొస్తాయి తప్ప మీ లైఫ్ను చేంజ్ చేయవు. లైఫ్ చేంజ్ చేసుకోవడం అంటే చుట్టూ 100 సమస్యలు ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండగలగడం లైఫ్ చేంజ్ అండి. ఆ విధంగా చేస్తేనే మీరు యోగా ప్రాక్టీస్ చేసినట్టు. ముందుకు వంగి పైకి లేచి పక్కకు పడుకొని ముక్కుతో గాలి పీల్చుకొని ఇవన్నీ చేస్తే యోగా కాదు. అది జస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, ఏదో శరీరాన్ని ఈరోజు కదిలించడం కోసం పనికొచ్చేది. అంటే ఈరోజు మాసిపోయిన చొక్కాను ఉతుక్కొని రేపు వేసుకున్నట్టే, అది కాదు. మెంటాలిటీలో, ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఒక కొత్త ప్రక్రియ నేర్చుకుంటున్నాను అంటే ఇప్పటి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కోపం వస్తుంది, ప్రతిసారి నాకు కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది ఆలోచిద్దాను. తిన్నది అరగటం లేదు, అసలు మంచి ఆహార పదార్థం తింటున్నాను కదా, ఎందుకు అరగటం లేదు నాకు. దాని కారణాలన్నీ ఎతికితే ప్రతి కారణానికి పక్కన లాస్ట్న చివరన వచ్చేది మానసిక ఆందోళనలండి. కాబట్టి వీటిని మార్చుకోవాలంటే రాత్రి పడుకునే ముందు మిమ్మల్ని మీరు అనలైజ్ చేయాలండి. ధారణలో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు జస్ట్ 2 to 5 minutes కూర్చోండి చాలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడాను, ఏం మాట్లాడాను, వాళ్ళు మాట్లాడితే ఏ విధంగా రియాక్ట్ అయ్యాను, కోపం వచ్చిందా, నవ్వు వచ్చిందా, లేదా ఒకరి మీద విసుగు అసూయ వచ్చిందా, ఒకరి మీద ద్వేషం వచ్చిందా, ఇలాంటివి జస్ట్ 5 minutes కూర్చోండి. మీ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఈ థెరపీ ఆసనాలు జబ్బును ఖచ్చితంగా తీసేస్తాయండి. ఇవి బేసిక్ థెరపీ ఆసనాలు. థెరపీ ఆసనాలు చాలా ఉంటాయి. అందరికీ అనుకూలంగా అన్ని సమస్యలకు ఉన్న వాళ్లకు యూనివర్సల్గా నేను తయారు చేసినవి. మీకు కావాల్సినవి ఇండివిజువల్గా అడిగినా, అందరికీ ఉపయోగపడే విధంగా అడిగినా నేను మరలా చెప్తాను. ఇప్పుడు అడగండి, నేను ఒక 10 minutes మీకోసం కేటాయిస్తాను. డౌట్స్ ఉన్న వాళ్ళు అడిగేసేయచ్చు. ఇప్పుడు అడగడం వల్ల అందరికీ సమస్య ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. ఒక్కరికి అయితే దానికి సంబంధించి నేను ఆలోచిస్తాను. ఎవరైనా అడగొచ్చు. డౌట్స్ అడిగారంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. డౌట్స్ అడగలేదంటే నేను ఏదో కొద్దిగా బాగా చెప్తున్నాను అనుకుంటాను. డౌట్స్ అడిగారంటే ఇంకా అంటే ఇప్పుడు చెప్పానని అడగకుండా ఉండొద్దండి, అడగాలి. ఏ డౌట్ ఉన్నా అడగండి, అది ఫిజికల్, మెంటల్ ఏదైనా కానివ్వండి. మైక్ ఆన్ చేయండి, అడగండి. మీరు అడగడం వల్ల ఇంకొకరికి ప్రోత్సాహం ఉంటుంది, ఇంకొకరు అడగడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఎవరు కూడా అడగకుండా చేసేవాళ్ళు ఎవరు లేరండి. అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళే, అందరూ హెల్తీగా ఎవరూ లేరు. మానసికంగా కొంతమంది, ఫిజికల్గా కొంతమంది ఉంటారు. నేను అడిగితే ఏమనుకుంటానో అనుకోవద్దండి. అడగడం వల్లనే మీకు ఏదైనా కూడా విషయం తెలుస్తుంది. విద్యావతి గారు, మీరు ఎక్కువ అడుగుతుంటారు కదా, ఇప్పుడు అడగండి. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పిన వాటిలో, చేసే పద్ధతుల్లో ఏవైనా కానీ. ఎవరికి ఏం డౌట్స్ లేవంటే ఒక 2 minutes చూస్తాను, క్లోజ్ చేస్తాను. అడుగుతానంటే ఎంతసేపు అయినా టైం కేటాయిస్తాను మీకోసం. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా.
అరుణ గారా? నేను అరుణ సార్. చెప్పమ్మా, అవును సార్. చెప్పమ్మా. సార్ అదే నేను ఇంతకు ముందు మీకు నా ప్రాబ్లం చెప్పాను. చెప్పారమ్మా, అంటే నేను ఫిజికల్గా మెంటల్గా రెండు స్ట్రాంగ్గా లేను అని చెప్పారమ్మా. అయితే నేను ఇది జాయిన్ అయినప్పటి నుంచి కొంచెం రిలీఫ్గానే ఉంది సార్. చాలా మంచిదమ్మా. ఇంకా నేను లాస్ట్ వీకే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఓకే. నాకైతే అప్పుడు వాళ్ళు ప్రాబ్లము అది అదే నువ్వు స్ట్రెస్ తగ్గించుకోవాలనే చెప్పారు, లేకపోతే ఇబ్బంది పడతావని. అవునమ్మా. మళ్ళీ నేను 1 వీక్ ఈ థెరపీ ఆసనాలు చేసినప్పటి నుంచి కొంచెం అంటే ఆలోచనల నుంచి డైవర్ట్ అవుతున్నాను సార్. ఓకే, మంచిదమ్మా. ఇంకా నేను రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయితే ఇంకా బాగుంటుంది అనేది నాది నా ఫీలింగే లేండి సార్. నేను అప్పుడప్పుడు సరేలేమ్మా, అది తప్పదు కదా, పోతుంటాను. కొన్ని విషయాలు తప్పదు, సార్. రాలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. మీరు రావాలనే ఆలోచన ఉంది చూడండి, హెల్త్ని క్లియర్ చేసుకోవాలన్న ఆలోచన మీకు ఒకానొక రోజు అదే పటిష్టంగా తయారు చేస్తుంది మిమ్మల్ని. రాలేకపోవడం అనేది ఉంది చూడండి. ఇంకా డైలీ అటెంప్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ సార్. అది మీ ఫీలింగ్. తర్వాత ఈ థెరపీ ఆసనాలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి చెప్పాను కదా, అవి 1 మంత్లో అన్ని క్లియర్ చేసుకోవచ్చు మరి. ఓకే, అంటే ఇవి భోజనం తర్వాత అయినా చేయొచ్చా సార్? మంచి క్వశ్చన్ అమ్మా. ఈ థెరపీ ఆసనాలకు భోజనానికి సంబంధం లేదు, తింటూనే చేయొచ్చు హాయిగా. జనరల్ ఆసనాలకు మాత్రము టిఫిన్ చేసిన తర్వాత 2.5 గంట, భోజనం చేసిన తర్వాత 3.5 గంట కావాలి. థెరపీ ఆసనాలకు నో రిస్ట్రిక్షన్, ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకా అమ్మా, చాలా మంచి విషయం చెప్పావమ్మా, సంతోషం. ఓకేనమ్మా. ఇంకా ఎవరైనా? గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. దివాకర్ గారు మాట్లాడుతున్నారమ్మా. అమ్మ విద్యా చెప్పండి. చెప్పండి. ఇప్పుడు అర్థశాలాసనము తర్వాత భరద్వాసనము యాక్చువల్గా మనం ఈచ్ టైం ఒక్కొక్కసారి 5-20 శ్వాసలు తీసుకొని అట్లా ఒకసారి 15 టైమ్స్ అన్నారు. రిమైనింగ్ ఇప్పుడు మధుసూరాసనము, అర్ధమత్యాంగాసనము, ఇవి బాలశీలాసనం, అవి కూడా అలా చేయాలి. సేమ్ అండి, సేమ్. ఈ 5 ఒక పూట చేసేయాలి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. అందుకే దాదాపు 4.5 నుంచి 5 గంటలు టైం పడుతుంది ఇవన్నీ చేసేసరికి. ఆ ఒక్క పూట చేసేసరికి మీకు రెండో పూటకు తెలిసిపోతుంది ఎంత మాత్రం రిలీఫ్ వచ్చేది అనేది మీకే తెలిసిపోతుంది, నేను చెప్పాల్సిన పని లేదు. అట్లా లేదండి, ఒక షిఫ్ట్లో అయిపోవాలన్నీ. హాస్పిటల్కి పోతే డాక్టరు ట్యాబ్లెట్ 3 పూట్ల చెప్పింటాడు, అబ్బా 3 పూట్ల టైం లేదని 3 ఒకేసారి వేసుకుంటామా ట్యాబ్లెట్లు? నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నాయి కదండి, రిమైనింగ్ అనేది యాక్చువల్గా కంటిన్యూ చేయాలంటారా లేదంటే? ఒకటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకండి, ఇప్పుడు షోల్డర్ ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్, బ్రెయిన్లో ట్యూమర్స్ ఏవైనా ఆపరేషన్స్, సర్వైకల్ ప్రాబ్లం ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం డే మొత్తంలో ఈ విధంగా చేసుకోవాలి. ఏదో జనరల్గా ఉన్న వాళ్ళు మీరు 5 టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది అన్నీ, అంతా మీకు 1 అవర్ సరిపోతుంది. ఒక్కటి మాకేంటంటే త్రికోణాసనంలో కొద్దిగా బ్యాలెన్స్ తప్పిపోతున్నాము. అంటే ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే రైట్ సైడ్ ఫస్ట్ చేసినప్పుడు కొంచెం బ్యాలెన్సింగ్ ఉంది, మరి లెఫ్ట్ సైడ్ వేస్తే బాగా వస్తుంది కొద్దిగా. దానికి మీకు ఫ్యూచర్లో రైట్ సైడ్ ఏదైనా ప్రాబ్లం రావచ్చండి, నడుము దగ్గర కానీ, భుజం దగ్గర కానీ, మోకాలు దగ్గర కానీ. ఆ బ్యాలెన్స్, ఆ మజిల్ అనేది, ఆ మజిల్ బాగా స్ట్రెచ్ అయిందంటే సెట్ అయిపోతుంది, దానికి టైం తీసుకుంటుంది. రైట్ లెగ్ పెట్టేటప్పుడు కొంచెం షోరింగ్ ఉందండి, చూస్తుంటాను నేను. రైట్ హ్యాండ్ మరి లెఫ్ట్ హ్యాండ్ యాక్చువల్ బాగానే వస్తుంది, రైట్ హ్యాండ్ కొద్ది ఫస్ట్ టైం. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైంలో అలా ఉంటుంది. దానికి సింపుల్ ఏంటంటే మీరు రైట్ సైడ్ తిరిగి పడుకోవడం అనుకుంటే సరిపోతుంది. మీరు రైట్ సైడ్ తిరిగి పడుకునే అలవాటు ఉండి ఉంటుంది, దానివల్ల ఏమంటే స్కెల్టన్ ఆ పక్కకే ఎక్కువగా బ్యాలెన్స్ చూపిస్తుంది, ఒప్పుకోదు ఆ సైడ్ చేస్తే, అంతే. ఓకేనండి, ఇప్పుడు అడగండి ఇంకొకరు. ఓకే, చెప్పండి. నమస్తే అమ్మా, ఎవరమ్మా? పేరమ్మా? చెప్పమ్మా.
విద్యావతి గారు చెప్పమ్మా. సార్ ఇప్పుడు నేను నా ప్రాబ్లం చెప్పాను కదా సార్, ఇవన్నీ కంటిన్యూ చేయాల్సిందా సార్? అంటే అవి ఆపరేషన్ అట్లా ఏం చెప్పారు కదా. అందుకేనమ్మా ఇప్పుడు చెప్పింది. ఇంకా కాలు పెయిన్ అంటే మీరు భరించలేకుండా ఉన్నారు కదా, కాలు పెయిన్ మీరు భరించలేకున్నారు కాబట్టి 1 month ఈ విధంగా చేయాల్సిందే. అప్పుడు అన్నీ క్లియర్ చేసుకుంటారు. సార్ ఒకటి సార్, నాకు ఇది రెండోది హస్తాచలాసనం కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది సార్. అది కొంచెం ఏమన్నా పోస్టర్ చూపించడం కానీ చెప్పడం కానీ. పోర్చర్ చూపించమంటారా? చూడండి ఒకసారి నేను ప్రజెంట్ చేస్తాను. చూపించినప్పుడు సరే సార్, అది ప్రజెంట్ చేస్తున్నాను చూడమ్మా. వీడియో ఇక్కడ మీకు ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ చేస్తున్నాను చూడండి, వెంటనే మళ్ళీ తీసేస్తాను. సార్ కనిపించిందమ్మా? లేదు సార్. కనిపించలేదా? ఎవరికి కనిపించడం లేదండి ఇది హస్తచాలాసనం? స్క్రీన్ మీదకి వచ్చి ఉంటుంది. చేతిని చక్కగా పెట్టాను చూడమ్మా నేను. కనిపిస్తుందమ్మా? ఎవరికైనా కనిపించడం లేదా? సార్ నాకు కనపడట్లేదు సార్. కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగానే కనిపిస్తుంది. అందరికి కనిపిస్తుందండి మోస్ట్లీ. నేను స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఏమైనా పైకి కిందికి అన్నారేమో. ఒకసారి స్క్రీన్ పైకి కిందికి అనండి, వస్తుంది అది స్క్రీన్. ఇది అందరికి కనిపిస్తుందండి మోస్ట్లీ. నేను నొక్కడంలో మొత్తం ఓకేనండి. అంత అయితే తర్వాత మీకు నేను వీడియోస్ పంపించానండి నేను, థెరపీ ఆసనాలు అవి చూడండి. మీకు ఆల్రెడీ పంపించాను మొన్న థెరపీ ఆసనాలు. ఓకేనమ్మా. ఇంకా ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అడగొచ్చండి ఎవరైనా. ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు అక్కడ అడుగుతారు, ప్రాబ్లం లేదు. ఆన్లైన్ వాళ్ళకే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అడగాలి వాళ్ళకి తెలియదు, ఏ టైంలో ఖాళీగా ఉంటారు. ఇలాంటి అన్ని సమస్యలతో చాలామంది ఫోన్ కూడా చేయటం లేదండి. మీరు ఆన్లైన్ వాళ్ళు ఇప్పుడు హాయిగా అడగొచ్చు. ఇన్ కేస్ మీరు పగలు అడగలేకపోతే సాయంత్రం 8:30 తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా నేను అవైలబిలిటీలోనే ఉంటానండి. మీకు ప్రశాంతంగా ప్రాబ్లమ్కి సంబంధించి వివరాలు కావాలంటే 8:30 తర్వాత నేను మీకు అవైలబిలిటీలో ఉంటాను. ఇక వచ్చే క్లాసులలో చెప్పాను కదా, జనరల్ ఆసనాల గురించి, స్టాండింగ్ ఆసనాలు, సిట్టింగ్ ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు, వీటి గురించి. ఇంకా కొన్ని క్లాసుల్లో డైట్ ప్లాన్స్ కూడా చెప్తానండి. ఎవరికి ఏమేమి కావాల్సిన డైట్ ప్లాన్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎవరైనా అడగొచ్చండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. శ్యామ్ ప్రసాద్ గారు. సార్ ఏం లేదు సార్, బాడీ ఫ్లెక్సిబుల్ అయితే ఉంది సార్. కాకపోతే సార్ వెయిట్ లాస్ కావట్లేదు సార్. వెయిట్ లాస్ కొంచెం ఏమన్నా మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి తేడాలు గమనించారండి? సార్ వెయిట్ లాస్ ఫ్లెక్సిబిలిటీ అయితే వచ్చింది సార్, వెయిట్ లాస్ ఏం కాలేదు సార్. కొంచెము దానికోసం సార్ ఏమన్నా ఆసనాలు కానీ ఏమన్నా? ఒకటండి, వెయిట్ లాస్కు కావాల్సింది ఒకటి, ఆహార నియంత్రణ. ఇడ్లీ, దోశ, నాన్ వెజ్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు, అంటే పల్లీల చట్నీలు ఇలాంటివి తినేవాళ్ళు వెయిట్ తగ్గరు. తరువాత డిస్టర్బెన్స్ మైండ్తో 5 minutes తినేవాళ్ళు వెయిట్ తగ్గరు. 20 నుంచి 25 నిమిషాలు నమిలి తినాలి, గుర్తుపెట్టుకోండి. ఇది చేయగలిగారంటే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు. ఓకేనండి. ఇంకా ఎవరైనా అడగాలమ్మా? నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా హైమావతి గారు. ఈ శవాసనం వేసేటప్పుడు మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని గమనించాను నేను కూడా. ఈ తల తిమ్మిరెక్కడము, భుజాలు కదిలించాలనిపించడం, ఒక 20 minutes కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాను. బాడీ కూడా హీట్ ఎక్కినట్టుగా అనిపిస్తుంది, కాళ్ళు గుంజుతున్నట్టుగా అట్లా అనిపిస్తున్నాయి. ఈ స్కూల్లో వర్క్ ఎక్కువైనప్పుడు కూడా ఈ ఆసనం చేయాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుకమ్మా ఈ నెలలో మీరు క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదా, ఈ స్కూల్ హాలిడేస్ కూడా ఉంది సార్.
కొన్ని రోజులు సెలవు అసలు ఉండదా మీకు? మాకు ఆఫీస్ రెగ్యులర్గా ఉంటుంది సార్. మీరు కొద్దిగా టైం తప్ప మిగతా అన్ని రోజులు. కనీసం ఉదయం సాయంత్రం అన్న టైం కేటాయించుకోవాలమ్మా, తప్పదిక. తర్వాత రోజు ఒక సున్నుండ తినండి, ఈ న్యూరాలజికల్ డిజార్డర్ తగ్గిపోతుంది. ఈ మెడలు కూడా నిలబడట్లేదు సార్. ఇప్పుడు ఎక్కువ ఈ కాసేపటికి ఇంకా పడిపోతున్నాయి మెడలు. ఇంకా శక్తి లేక అమ్మ, శరీరంలో శక్తి లేక. శక్తి కావాల్సిన ఆహార పదార్థం ఇంకొకటి ఫస్ట్ వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి మోషన్కి వేసుకోండి, ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. మనం మోషన్ బాగా వస్తుంది అనుకుంటాము, ఆ మోషన్ ప్రాబ్లం వల్ల చాలామందికి ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ వస్తుంటాయి. మోషన్కి వేసుకోండి 15 డేస్కి ఒకసారి కానీ 2 వీక్స్కి ఒకసారి, మంచిదైతే వీక్లీ వన్స్, దాన్ని మించింది లేదు. ఓకేనమ్మా, ఓకేనమ్మా, మంచిదమ్మా. ఇంకా ఎవరైనా ఉన్నారండి? నమస్తే అండి, ఎవరండి? చెప్పమ్మా. సార్, ఈ ఆసనాలు నార్మల్ ఆసనాలు అంటే ఎవరికి మాకు నేర్పించినవి ఎవరికి చెప్పకూడదు, అంటే పర్సన్ బట్టి చేంజ్ అవుతుంది కదా. జనరల్ ఆసనాలమ్మా, పర్సన్ బట్టి జనరల్ ఆసనాలు ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉంటే, థెరపీ ఆసనాలు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు. జనరల్ ఆసనాలు అంటే ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు కదా. మీకు సపోజ్ మీరే ఉన్నారు, మీకు ఇప్పటికి పార్శ్వకోణాసనం చెప్పలేదు అంటే మీ ఫిజిక్కి తగ్గట్టు నేను చెప్తూ ఉంటాను. అది సాధారణమైన మనిషికి చేపించారనుకోండి, వెంటనే 108. అదే సార్, అదే అడుగుతున్నా. ఇది చెప్పొచ్చు కదా సార్, ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఇవి చెప్పొచ్చు కదా. థెరపీ ఆసనాలు చేపించవచ్చమ్మా. జనరల్ ఆసనాలు అనేది అది జనరల్, ఆ మనిషికి ఏ ప్రాబ్లం లేదనేది జనరల్. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవి చిన్న పిల్లలకి ఎంత ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు సార్ ఇది? 12 ఇయర్స్ అబౌవ్ చేపించాలమ్మా. 12 ఇయర్స్ బిలో చేపించవచ్చు, కానీ రిస్ట్రిక్షన్ చేయకూడదు. ఇలాగే చేయాలి, ఇలాగే ఉంచాలి అనేది ఉండకూడదు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారనమాట. వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్. 12 ఇయర్స్ అబౌవ్ వాళ్ళకు చేపించవచ్చు చెప్పి. ఓకే, మంచిదమ్మా. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇప్పుడు పెట్టిన క్లాస్ ఏమైనా ఉపయోగంగా ఉందా? ఉపయోగంగా ఉందంటే పర్వాలేదు. 1 అవర్ వేస్ట్ అనుకుంటే నెక్స్ట్ క్లాస్కు నేను ఆలోచిస్తాను. ఓకే. ఇంకా ఒకటండి, ఇప్పుడు క్లాస్కి అటెండ్ అయ్యారు కదా, ఇంకా ఏమైనా మీకు కావాల్సినవి ఉంటే మెసేజ్ చేయండి. వాటన్నిటిని ఒకసారి క్రోడీకరించి వాటికి కావాల్సినవన్నీ మళ్ళీ ఒక క్లాసులో చెప్పడానికి ట్రై చేస్తాను. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్లీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మన యోగా సెంటర్లో దొరుకుతుందండి. అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, అన్ని రకాలుగా. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్, మీరు చెప్పిన విషయాలు ఎప్పుడైనా ఎవరికైనా చాలా ఉపయోగకరంగా ఉంటాయని మీరు అడగాల్సిన అవసరం లేదు. అందరికీ చాలా, ఎందుకంటే ఎవరైనా మనసు పెట్టి విని దాన్ని ఆచరణ చేస్తే వాళ్ళ హెల్త్కు ఏ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదు. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి సార్. లేదండి, నా బాధ్యత అడగాలి కదా. అది అడగాలి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి అసలు. ఎందుకంటే మీరు చెప్పే ఈ ప్రతి నెలలో ఫస్ట్ వీక్ మాకు చెప్పే థెరపీ ఆసనాలు చాలా ఉపయోగం. కాకపోతే మాకు సమయం మేము చేసుకోవట్లేదు, కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందుకేనండి దాని విలువ ఏంటి, ఎందుకు పనికొస్తాయని చెప్పడానికే ఈ క్లాస్ మీకు పెట్టింది. థెరపీ ఆసనాలు ఊరికే చెప్పటం లేదండి. ఇంకొకటి, థెరపీ మీకు యోగా సెంటర్లో చెప్పడానికి లేదండి, అది సపరేట్ ఒక ప్రోగ్రామ్. అది యాక్చువల్గా ప్రజెంట్ డేస్లో అది కమర్షియల్. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట బాధపడమే, మనిషిని సంతోషపెట్టడం చాలా కష్టమండి. ఈ విషయంగా నేను సంతోషపెట్టగలుగుతానేమో అన్న ఆలోచన, అది నా స్వార్థం. ఓకే. చాలా మీరు ఇంకో మాట చెప్పారు, ఇవే కాకుండా మిగతా ఆసనాల గురించి, ప్రాణాయామం గురించి ఒక ప్రోగ్రామ్ చేస్తామని. అవునండి.
అది చాలా మంచి, అసలు చాలా ఉపయోగకరంగా ఉండదు మన సభ్యులందరికీ కూడా. అవునండి. అసలు అది కొందరైనా కానీ దాన్ని తెలుసుకొని కొందరైనా పాటిస్తారు కాబట్టి చాలా బాగా ఉంటుంది. క్రితం మన యోగా సెంటర్లోనే ప్రొజెక్టర్ వేసి ప్రతి ఆసనం గురించి అవన్నీ చెప్పేవాడిని అండి. అవును, ఇప్పుడు మాకు చెప్పారు. అది ఇప్పుడు వీలు పట్టడం లేదు. అందుకోసము మీకు ఆన్లైన్లోనే ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయింది, హాయిగా చెప్పేసేయచ్చు. వీటికంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి జనరల్ ఆసనాల గురించి చెప్పినప్పుడు. అవి చాలా ఇంకొకటి బాగా గమనించండి, యోగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా అనాటమీ తెలుసుకొని ఉండాలండి. శరీరం యొక్క తత్వాన్ని, ఏ అవయవం ఎందుకు పనిచేస్తుందని తెలుసుకుంటేనే మీరు చేసే ఆసనం ఎందుకు పనికి వస్తుంది తెలుస్తుంది తప్ప, నేను చేస్తున్నాను చేయటెత్తానంటే ఆ చేయెత్తడంలో 10-15 రకాలు ఉంటాయండి. ఇవన్నీ తెలుసుకోవాలంటే అనాటమీ తెలుసుకొని ఉండాలి. అందరికీ అనాటమీ తెలిసి ఉండకపోవచ్చు. అది కూడా మీకు చెప్పడానికి యోగిక్ అనాటమీ వేరేగా ఉంటుందండి. యోగాకు సంబంధించిన అనాటమీ చాలా డిఫరెంట్గా ప్రత్యేకించి ఉంటుంది. మీరు 1 సెకండ్ వెయిట్ చేస్తే నేనే చూపిస్తాను అనాటమీ ఎలా ఉంటుందో చూడండి. ఆ అనాటమీ బుక్కే పెడతాను మీకు, చూడండి ఎలా ఉంటుందో మీకు ఐడియా వస్తుంది. అంతలోపల ఎవరైనా మీ డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు చెప్పడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఏమండి ఇప్పుడు మనం యూట్యూబ్ లో రకరకాల డైట్స్ గురించి వింటున్నాము. అంటే రకరకాల అవన్నీ చెప్తున్నారు. యాక్చువల్ గా మిల్లెట్స్ అంటారు, కొంతమంది పొద్దున్నే కషాయం అంటారు, అన్ని అంటారు, అన్ని ఉంటారు. ఒక్కసారి మీరు డైట్ ప్రోగ్రామ్ గురించి డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకందరికీ దానికి చెప్పడానికే చెప్పాను కదండి. ప్రతి క్లాస్లో ఒక్కొక్కటి చెప్తానని చెప్పాను. ఇప్పుడు యోగిక్ అనాటమీ ఎలా ఉంటుందో ఒక బుక్ ఒకటి మీకు ప్రజెంట్ చేస్తాను, చూడండి. జస్ట్ అట్లా రఫ్గా చూడండి ఎంత ఉంటుంది యోగా. చెప్పండి. అదే చెప్పండి. ఏం లేదండి, నాది న్యూట్రిషన్ డిప్లొమా కూడా అయిపోయింది కాబట్టి ఆహారం కూడా చెప్పడానికి నేను మీకు అందుబాటులో ఉంటాను. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బు తీసుకోను. మీ ఆరోగ్యం కోసము ఆసనాలతో పాటు ఆహారం కూడా ఉండాలి. ఆసనాలు ఆరోగ్యం, ఆహారం ఔషధం, గుర్తుపెట్టుకోండి. ఆసనాలు ఆరోగ్యం, ఆహారం ఔషధం, ఈ రెండింటితో మనిషి హ్యాపీగా బ్రతకొచ్చండి. ఈ వీడియో చూడండి ఒకసారి, ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అనాటమీ ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి. జస్ట్ రఫ్గా అలా చూపిస్తాను మీకు. కనిపిస్తుంది ఆ బుక్, ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. ఒక్కొక్క ఆసనం గురించి కూడా మీకు చెప్తాను, ఇవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ మన సెల్ అనాటమీ, సెల్ ఎలా ఉంటుంది అంటే ఒక అణువు, దాని గురించి ఒక అణువు, రక్తంలో ఉన్న అణువు ఎలా ఉంటుంది, మన లంగ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ జస్ట్ అలా రఫ్గా మీకు ఆ బుక్ను చూపిస్తున్నాను చూడండి. రిబ్ కేజ్ ఎలా ఉంటుంది, మనం ఇవన్నీ ఒక క్లాసులో మీకు చెప్తాను. జస్ట్ ఆసనాలకు వీటికి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు సుప్త వజ్రాసనం చెప్పింటాను, ఏ అవయవాల మీద ఎలా పనిచేస్తుంది, మీకు సీనియర్స్కి వచ్చి ఉంటుంది. ఇది బిడాలాసనము, త్రికోణాసనం చూడండి. త్రికోణాసనం ఎన్ని అవయవాల మీద ఏ విధంగా పనిచేస్తుంది. ఇది అనాటమీ, త్రికోణాసనం అనాటమీ. ఇది పరివర్తిత త్రికోణాసనం, ఇంత దూరం ఎవరు రాలేదు ఇంకా. ఇది జాను శీర్షాసనము. జాను శీర్షాసనం ఎలా పనికొస్తుంది, ఏ అవయవాల మీద, మోకాలు వంచి చేస్తుంటారు, దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ చూడండి మీకు ఎలా ఉందో, అలా చక్కగా నిటారుగా ఉన్నప్పుడు మన పాదాలు ఎలా ఉండాలి, ఇవన్నీ ఒక క్లాస్ మీకు చెప్తాను. ఉత్కటాసనం, ఇది 5 to 6 ఓన్లీ ఆన్లైన్ వాళ్ళకి కాకుండా ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రమే చేపిస్తానండి. ఇది ఓన్లీ 5 to 6 బ్యాచ్కి మాత్రమే వస్తూ ఉంటుంది. ఇది పాదాంగుష్టాసనం చూడండి, ఇంత ముందుకు వంగాలి. మరి ఎంతమంది చేస్తున్నారు, దగ్గర మోకాళ్ళ కాడికే చేస్తున్నారు అందరూ. ఇలా వంగి చేయడం వల్ల ఉపయోగం లేదు. చూడండి మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది, ఒకటి కనిపిస్తుంది అందరికీ. అలా పాదాంగుష్టాసనం చేయడం వల్ల
ఏ అవయవాలకు ఇక్కడ పనికి వస్తుందని పై ఇమేజెస్ చూపిస్తాయి. వంగడం వల్ల ఏ అవయవాలు ఉపయోగపడవు అనేది ఈ పక్క కింద ఉన్న ఇమేజ్ చూపిస్తుంది. ఇది ఊర్ధ్వపాదాంగుష్టాసనము, ఇది వృక్షాసనము. ప్రతి ఆసనము ఇంత దూరం ఎవరు రాలేదండి. మీరు ఇన్ని ఆసనాలకు వీరభద్రాసనం ఉంది చూడండి, కొన్ని ఆసనాలే. వీరభద్రాసనంలో మోకాలు ఎలా ఉంచాలి ఇవన్నీ ఈ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇలా సపరేట్గా అనాటమీ సపరేట్గా ఉంటుందండి. యోగిక్ అనాటమీ, పార్శ్వకోణాసనంలో ఎలా ఉండాలి ఇలాంటివన్నీ. క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది దాంట్లో, ఆ పిక్చర్లో క్లియర్గా ఉంది. మీకు కనిపిస్తున్నాయి కదా ఇవండి. ఈ ఆసనం వచ్చి సీనియర్స్కి వచ్చిందండి. ప్రసారిత పాదోత్తానాసనము. తలను కింద పెట్టి ఇది మీకు అప్పుడు వీడియో అనాటమీకి సంబంధించి అది వేసేటప్పుడు కూడా చూపించుంటాను. ఇది మీరు చేసే అర్భకాసనంలో ఇంకొక పోర్చర్ ఇది. ఇవన్నీ ఆసనాలు ఎలా కూర్చోవాలి ఇలాంటివన్నీ ఉంటాయండి. జాను శీర్షాసనం చూడండి, కంప్లీట్ పోర్చర్ అలా రావాలి. 1 to 2% వస్తుంది, ఎవరు రావటం లేదు. అలా అన్ని అవయవాల మీద పనిచేస్తుంది అది. కింద వంగినప్పుడు వెనక పక్కకు అవన్నీ కనిపిస్తున్నాయి కదా అవి. ఇది క్రౌంచ్ ఆసనం, ఆ కండరాల మీద దాని వర్కౌట్. ఇంకొకటి స్కెల్టన్ మీద ఏ విధంగా పనిచేస్తుంది అది వేరే బుక్ ఉంటుందండి. ఇది ఉపవిష్ట కోణాసనం, సీనియర్స్కి వచ్చాయి, ఇప్పుడు వాళ్ళకు లేదు. సీనియర్స్ అందరూ ఇక్కడ ఆన్లైన్లో కూడా 2-3 ఉన్నారు ఈ ఆసనం చేసేవాళ్ళు. ఇది బద్ధ కోణాసనము. ఇలాంటివన్నీ ఆసనాల గురించి అనాటమీ మీకు ఒక క్లాస్లో ప్రజెంట్ చేస్తానండి. ప్రస్తుతం ఊరికి ఆ పుస్తకం ఎలా ఉంటుంది చూపించాను, నో ప్రాబ్లం. ఇక ఏవైనా డౌట్స్ అడగండి, క్లియర్ చేస్తాను. అంటే ఇన్ని క్లాసెస్ ఉన్నాయండి మీకు చెప్పడానికి. కాదంటే మీ సమయాలు వేస్ట్ చేస్తానేమో అన్న ఆలోచనతో నేను మేము నేర్చుకున్నది ఎంత సెకండ్లో, అదే 1000లో ఒక భాగం కూడా లేదు. ఒక సెకండ్ అణువు కూడా అంతలో అణువులో అణువు ఉంటుంది చూడండి. అవునండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు బట్టి మేము టోటల్గా మేము నేర్చుకున్నది చాలా తక్కువ. ఇప్పుడున్న బ్యాచెస్ వాళ్ళకి అసలు తక్కువ అండి. ఏంటంటే అందరు చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారండి. ఫిట్నెస్ తక్కువగా ఉంది చాలా మందికి. కొన్ని ఆసనాలకు కూర్చుంటున్నారు వెంటనే. అందుకు మీ అందరూ చేయగలిగినట్టు చెప్తున్నాను అంతే. కొంచెం కఠినంగా లేదు, నేను అనుకోవడానికి కొంచెం కఠినంగా ఇచ్చారు. అవునండి. కొంచెం పెంచితే బాగుంటుంది. లేదండి, పెంచితే 2వ రోజు సెలవు పెడతారండి ఏదో ఒక వంకతో, అంతే. ఇంకక్కడ నో ప్రాబ్లం. ఇంకా ఏమైనా అడగండి. చాలా సంతోషం. మీ విలువైన టైంని మా కోసం కేటాయించి, మీకున్న సమయాన్ని మా కోసమే ఈరోజు కేటాయించారు. సండే కూడా మీదే సమయం, మా యాక్చువల్గా మాకు కాదండి. ఇప్పుడు ఒక మనిషిని నమ్మి రావడం కష్టం. అలాంటిది ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నానంటే నాకు చాలా బాధ్యత పెరుగుతుందండి. అంత ఈజీ కాదు. ఏదో వీళ్ళు వస్తున్నారు ఏదో చెప్పిపోదాంలే అనుకుంటే కాదు. అది తనను తానే నమ్మరు. యాక్చువల్గా ఒక మనిషిని నమ్మి వస్తూ వాళ్ళు చెప్పేది వింటున్నారంటే ఎంత బాధ్యత పెరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయాలండి. అది ఆ బాధ్యత నాకు ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసినా కూడా నేను చాలా కఠినంగా శిక్ష వేసుకుంటాను. అది రైట్. ఇంకా ఏమైనా ఉంటే అడగండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి. ఇంకా మీకు తోచినవి నేను చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. ఫ్యూచర్లో డైట్ ప్లాన్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ట్రై చేస్తాను అని ఎందుకు చెప్తున్నానంటే, కన్ఫర్మ్గా చెప్తే ఏది కూడా మనం అనుకున్నది కాదు. మీరు అప్పుడు చెప్పారు కదా అని అడుగుతారు. ట్రై చేస్తానని అందుకే చెప్తానండి. అనుకూలిస్తే ఖచ్చితంగా చెప్తాను. ఓకేనండి. ఓకే ఎవరివన్నీ నమస్తే అండి. నమస్తే. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. నమస్తే అండి. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనండి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. ఓకేనండి, క్లోజ్ చేస్తున్నాను. ఓకే.